అందరికీ నమస్తే. లాస్ట్ 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో తర్వాత కొంత ఫిజికల్‌గా చాలా ఒక డిఫరెంట్ వెర్షన్స్ వినిపించినాయి. ఐబొమ్మ రవి అరెస్ట్ విషయంలో. పోలీసులు చాలా బిజీగా ఉన్నారు. ఏదో ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా, లేకపోతే ఆయన ఏదో దేశద్రోహం చేస్తే పట్టుకున్నట్లుగా. దానివల్ల చాలామంది సామాన్యులకు ఏదో మేలు జరిగినట్లుగా. అసలు చాలా హడావిడి. ఓ పక్క పోలీస్ ఆఫీసర్స్ అంతా చాలా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. కొన్ని ఛానల్స్ చాలా బిజీగా ఉన్నాయి. వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ నాన్నతో ఇంటర్వ్యూలు చేయడము. తర్వాత దీని చుట్టూ మీరేమనుకుంటున్నారని ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయించడము. ఇదంతా చాలా డిఫరెంట్‌గా ఉంది. కానీ సమాజం ఏమో మొత్తం ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తుంది. పోలీసులేమో మేము ఐబొమ్మ రవిని పట్టుకున్నాం, సాధించాం అని వాళ్ళది గ్రేట్‌నెస్ అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సజ్జనార్ గారు ఏకంగా ఒక ప్రెస్ మీటే పెట్టిండ్రు. అసలు ఇంతకన్నా ఇంకా పెద్ద దొంగలు దొరకలేదా, ఈయన ఏమన్నా ఉగ్రవాదా అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆయన టెక్నికల్గా చేసింది తప్పే ఉండొచ్చు, ఐబొమ్మ రవి చేసింది తప్పే ఉండొచ్చు. కానీ మరి ఎందుకు సమాజం నుంచి ఆయనకు సపోర్ట్ దొరుకుతుంది? అసలు నేను చాలా వీడియోస్ కామెంట్స్ చూసిన, కొన్ని మీకు చదివి కూడా వినిపిస్తా. ఆ కామెంట్స్లో ఒక్కటి కూడా పోలీసులకు పాజిటివ్గా లేదు. పోలీసులు వర్సెస్ ఐబొమ్మ రవి మధ్యలో సినిమా ఇండస్ట్రీ. అసలు దీన్ని ఏ విధంగా సమాజం చూస్తుంది, అసలు పోలీసులు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇందులో, ఇట్లాంటి చాలా అంశాల మీద మాట్లాడదాం. ఎందుకంటే ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు తెలియని వాళ్ళు లేరు. ఆ రెండిట్లలో సినిమా చూడని వారు కూడా లేరు. సామాన్యులు, అతి సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, నాకు తెలిసి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు సినిమాను వేలు పెట్టి చూడలేని వాళ్ళందరూ, ₹1000 సబ్స్క్రిప్షన్ కట్టి ఈ ఓటీటీలో సినిమాలు చూడలేని వాళ్ళందరూ, సినిమా థియేటర్కి పోయి ఒక నెల జీతాన్ని మొత్తాన్ని ఒక 4 సినిమా చూనికి ఖర్చు పెట్టుకోలేని వాళ్ళందరూ ఐబొమ్మ, బప్పం టీవీలో చూసిర్రు సినిమాలు. అందుకే వాళ్ళ సపోర్ట్ దొరికింది. సరే, అసలు ఎవరిది తప్పు అనే దానికన్నా ఇందులో ఎందుకు పోలీసు వాళ్ళకు సపోర్ట్ దొరకలేదు, సమాజం నుంచి ఈ విషయంలో వ్యతిరేకత ఎదురైంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు అనే విషయం మీద మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాలాంటి చాలామంది మధ్యతరగతి, ఆ పైన తరగతి, కింది స్థాయి తరగతి, ఒక ఫోన్ ఉంటే చాలు అనుకునే వాళ్ళందరూ ఐబొమ్మలో, బప్పం టీవీలో చాలా మూవీస్ చూసినారు. అది సినిమా చూడడం అనేది ఒక మనిషికి అది తప్పనిసరి ఏం కాదు. కానీ రోజు కాయకష్టం చేసుకునే వాళ్ళు, రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు సమాజంలో, లేకపోతే రకరకాల కష్టాల్లో ఉన్నవాళ్ళు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా చూస్తే కొద్దిసేపు రిలాక్స్ కావచ్చు, కొద్దిసేపు మర్చిపోవచ్చు మన కష్టాలు. లేకపోతే మనకు ఒక హీరో అంటే ఇష్టం ఉంటాడు, ఆ హీరో సినిమాను మనం థియేటర్కి పోయి చూడలేము. థియేటర్కి పోవాలంటే ఒక పెద్ద లంబా, ఒక చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అవన్నీ మనకు తెలుసు కదా. ఆడపోతే పాప్కార్న్ కూడా మనం కొనలేం, వాటర్ బాటిల్ కూడా మనం కొనలేం. ఒక ఫ్యామిలీతో అంటే ఒక భార్య భర్త 2 పిల్లలు పోతే ఖచ్చితంగా ఒక 5-6 వేలు ఖర్చు థియేటర్కి పోతే ఒక షో. ఇక ప్రభుత్వాలు వాళ్ళ వైపే, సినిమా పెద్దల వైపే, వాళ్ళకు స్పెషల్ షోకు పర్మిషన్స్ ఇస్తారు, స్పెషల్ రేట్స్ హైకు పర్మిషన్ ఇస్తారు. ఒక 15 రోజులు అసలు రేట్స్ మనం ఎవరం కొనలేం. అట్లాంటి సిచ్యువేషన్లో చాలామంది ఐబొమ్మను లేకపోతే బప్పం టీవీని దాన్ని చూస్తారు. దాన్ని చూడాలంటే దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మెయిల్ అడ్రస్ కూడా కనీసం లాగిన్ కావాల్సిన అవసరం కూడా లేదు, ఎవరైనా చూడవచ్చు సినిమాలు. ఇంకా దానిలో పోలీసులు ఒక సామాజిక కోణం తీసుకొచ్చారు. ఏమని, అవి చూస్తే దానిలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి. అందులో ఒకసారి చూస్తే, సినిమా చూస్తే చాలు మీ డేటా అంతా ఎగిరిపోతుంది, మీ డేటా అంతా వాళ్ళకి పోతుంది, సైబర్ నేరగాళ్ళకు పోతుంది, దానివల్ల మీకు నష్టం జరుగుతుంది. ఇట్లాంటి ఒక సామాజిక కోణం తీసుకొచ్చారు. అందులో వాస్తవం ఎంత అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో కేసు అయిన నమోదైన కేసుల్లో ఒక్క కేసు కూడా నేను బప్పం టీవీలో చూసినందుకు నాకు ఇట్లా అయిందని, లేకపోతే నాకు ఐబొమ్మలో చూసినందుకు ఇట్లా నష్టం జరిగిందని, లేకపోతే ఈ రెండే కదా, ఇంకా మూవీ రూల్స్ లాంటివి ఉన్నాయి, ఇంకా అవన్నీ ఎవరు ట్రేస్ అవుట్ చేయలేదు. ఇప్పుడు అసలు ఇతను కూడా ఐబొమ్మ రవిని కూడా పోలీసులు ఏదో కష్టపడి ట్రేస్ అవుట్ చేసి పట్టుకోలేదు, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన భార్య ఏదో సమాచారం ఇస్తే పట్టుకున్నారు అనేది కొంతమంది బయటికి ఓపెన్గా మాట్లాడుతున్నారు. అందులో నిజమేంతో మనకు తెలియదు. పోలీసులు అయితే మేము కష్టపడి పట్టుకున్నామని చెప్తున్నారు. కాకపోతే ఈ పట్టుకోవడం ఏందో జనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు. చైన్ స్నాచర్స్, లేకపోతే దొంగతనాలు చేస్తున్న వాళ్ళు, సామాన్యుల డబ్బులను ఏదో ఒక లింక్ పంపించి కొలగొట్టే
సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడో ఉండి కొడతారు. అట్లాంటి వాళ్ళని కొల్లగొడితే, అట్లాంటి వాళ్ళని పట్టుకుంటే జనం సపోర్ట్ ఖచ్చితంగా పోలీసులు దొరికేది. కానీ ఐబొమ్మ రవి విషయంలో ఎందుకో సపోర్ట్ దొరకలేదు. చాలా ఛానల్స్ అయితే మామూలు ఇంటర్వ్యూలు చేయలేదు. ఏదో పెద్ద పోలీసులు పెద్ద టాస్క్ చేసిండ్రని, పోలీసులు చాలా సాహసం చేసిండ్రని, అసలు పోలీసుల హిస్టరీలోనే ఇది ఒక పెద్ద వండర్ అని, ఇట్లాంటి చాలా చాలా బిరుదులు కూడా ఇచ్చేసిండ్రు. నేను కొన్ని కామెంట్స్ మాత్రమే చదువుతా, చూడండి. అంటే నెటిజన్స్ సమాజం నుంచి ఈ రవి విషయంలో స్పందన ఏందనేది పోలీసులు కూడా తెలుసుకోవాలి, సినిమా ఇండస్ట్రీ పెద్దలు తెలుసుకోవాలి. అందుకే నేను ఈ వార్త చేస్తున్నా. 100% ట్రూత్. ఐబొమ్మ గ్రేట్. టికెట్ రేటు తగ్గిస్తే ఇంత ఫ్రీగా చూడాలని ఎవరు అనుకోరు. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీకి బుద్ధి చెప్పడానికే వచ్చింది ఐబొమ్మ. హ్యాట్స్ ఆఫ్ అన్న. హీరోలకు రెమ్యునేషన్ ఇష్టం వచ్చినట్లు పెంచి అవన్నీ జనాల దగ్గర నుంచి దోచుకొని హీరోలకు పెట్టడం కోసమే టికెట్ల రేట్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పెంచి పేద మధ్యతరగతి ప్రజలు థియేటర్లో సినిమా చూడాలంటే భయపడేలా చేస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన ఐబొమ్మ సృష్టికర్త తోపు. ప్రభుత్వం కూడా ఇలాంటివి నిర్మూలించడంలో చూపిన ఆసక్తి. టికెట్ రేటు 100 రూపాయల లోపు, పార్కింగ్ ఛార్జీలు లేకుండా క్యాంటీన్లో మామూలు ధరలకి అమ్మేలా చేస్తే ప్రతి సామాన్యుడు సినిమాను థియేటర్లోనే చూస్తాడు. నువ్వు నిజమైన హీరో అన్న, వారికి దడ పుట్టించావు. ఇప్పుడైనా అందరికీ అందుబాటులో ఉండే థియేటర్స్ రేట్స్ పెట్టండి. బడ్జెట్ సినిమాలు తీయాలి, ఎవరికి నష్టం ఉండదు. అందరికీ నమస్కారం. నాలాంటి మధ్యతరగతి వాడికి సినిమాకి వెళ్ళాలంటే మేము నలుగురం అండి. ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలంటే నలుగురు కలిసి 600 రూపాయలు అండి. బండి పార్కింగ్ 20 రూపాయలు. ఏమైనా తినాలి అనుకుంటే 300 రూపాయలు ఎగ్జాంపుల్. అందువల్ల నేను సినిమాలు చూడడమే మానేశా. పైరసీ ఎంకరేజ్ చేయడానికి కాదు నేను చెప్పేది. ఏది ఏమైనా అతను కొంచెం మంచి పని చేశాడు. మీ రూల్ ప్రకారం అతనికి ఏదో ఒక శిక్ష వేయండి. బట్ ఐబొమ్మ చూసే వాళ్ళకి అతని వల్ల మాకు ప్రతి నెల సినిమా ఖర్చు పెట్టే డబ్బులు ఆదా అవుతున్నాయి. దానివల్ల ఒక బియ్యం మూట తీసుకోగలుగుతున్నాం. రోజుకి ఎన్నో అవినీతి, మర్డర్లు, మానభంగాలు, వెహికల్ దొంగతనాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ముందు అలాంటి మీద ఫోకస్ చేయండి సార్ అని పోలీసులకు సూచన. నేను ఒకటే కామెంట్స్ అయితే ఇట్లాంటివి లక్షల కామెంట్లు ఉన్నాయి ఒక్కొక్క వీడియో కింద చూస్తే. ఎవరో ఒక గొట్టం తప్పు అనగానే తప్పు అవ్వదు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్న సమాజం అని చెప్తుంది. తర్వాత తన భార్య ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకున్నారు. లేదంటే మీ వల్ల అయ్యే పని కాదు. అయినా చట్టం పరంగా అతను చేసింది తప్పు. కానీ న్యాయ, ధర్మం ఇవన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే అతను చేసింది కరెక్ట్. నేడు ఒక సాధారణ కుటుంబం సినిమా చూడాలి అంటే ఒక నెల జీతంతో సమానం. భయపడుతున్నారు. సినిమా రేట్లు, థియేటర్లో తినుబండారాలు, వాటర్ బాటిల్ రేట్లు వీటిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు. రేట్లు పెంచి మా సినిమాలు ఇంత కలెక్ట్ చేసింది అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. రెండో కామెంట్. నువ్వు గర్వపడే కొడుకుని కన్నావు పెద్ద ఆయన, వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఈయన ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? మంచి కొడుకు పుట్టినందుకు సంతోషించు. ఇంకా అన్నీ ఉన్నాయి రకరకాలు. టైగర్ని కన్నారు సార్, హ్యాట్స్ ఆఫ్. నీ కొడుకు ప్రజలు గర్వపడే మంచి పని చేశాడు. అంటే సమాజం నుంచి ఈ విషయంలో పోలీసులకు ఏమాత్రం సపోర్ట్ లేదు. అసలు ఎవ్వరు కూడా ఒక్క కామెంట్ కూడా, నేను చాలా కామెంట్స్ చూసినా చెప్పిన కదా, చాలా కామెంట్స్ మీరు కూడా చూసి ఉండొచ్చు. ఒక్క కామెంట్ కూడా పోలీసులు చాలా మంచి పని చేసిండ్రు. ఐబొమ్మ రవిని శిక్షించాలి, ఐబొమ్మ రవిని ఇంకా బతకనివ్వద్దు. మనోళ్ళు సమాజం నుంచి చాలా స్పందన వస్తుంది. ఒక అమ్మాయిని రేప్ చేసిన ఒకడంటే వాడిని లేపేయండి, ఎన్కౌంటర్ చేయండి అని పెడతారు. అది సమాజ హితమే కదా. లేకపోతే ఇంకో చైన్ స్నాచింగ్ చేసిండ్రంటే అట్లాంటి నా కొడుకులను బతకనియొద్దు అని కామెంట్ పెడతారు కింద. అది కూడా సమాజం నుంచి రెస్పాన్స్. కానీ ఇందులో మాత్రం అసలు పోలీసులకు 1% కూడా ఎక్కడ సపోర్ట్ దొరకలేదు. దీనికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలి. ఒక సినిమా హీరోకు కోట్ల రూపాయలు ఇస్తారు. కోట్ల రూపాయలు వాళ్ళకి రెమ్యునరేషన్. చిన్న జూనియర్ ఆర్టిస్టులకు, లేకపోతే చిన్న ఆర్టిస్టులకు మామూలు ఇస్తారు. కామెడియన్లకు, ఇంకా అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకు పెద్ద రేట్లు ఏమి ఉండవు. కానీ సినిమా హీరోకే కోట్ల రూపాయలు పెట్టి సినిమా కాస్ట్ పెంచేసి ప్రభుత్వాలను మేనేజ్ చేసి, ప్రభుత్వాలకు లొంగిపోయి, ప్రభుత్వాలకు ఊడిగం చేసి వాళ్ళ బిజినెస్ కోసమే సినిమా వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా, లేకపోతే ఇంకోటి ఉండదా అంటే అది కాదు. వాళ్ళ బిజినెస్ పర్పస్. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కాళ్ళు పట్టుకొని, ఆ గవర్నమెంట్ను మచ్చిగా వేసుకొని, ఆ గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా విని వాళ్ళ సినిమా రేట్లు పెంచుకొని. ఇప్పుడు మన తెలంగాణలోనే ఆలోచిద్దాం. మన తెలంగాణలో పుష్ప సినిమా అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ చనిపోయింది, ఒక బిడ్డ చనిపోయింది, కొడుకు అపస్మార స్థితిలో ఉన్నాడు, భర్త మిగిలిండు సినిమా పోయినప్పుడు. అప్పుడు రేవంత్ రెడ్డి సమాజం కోసం మాట్లాడినట్టుగా అనిపించింది. అసెంబ్లీలో గంటసేపు ప్రసంగం ఇస్తే, అసలు అసెంబ్లీలో గంటసేపు ప్రసంగం టైం వేస్ట్. కానీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఒక 10 నిమిషాల నిర్ణయం, అది 5 సెకండ్లో కూడా సీఎం నిర్ణయం తీసుకోవచ్చు. ఒక జీవో ఇవ్వడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఆయన చాలా మంచి మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి అప్పుడు. అసలు ఇప్పటి నుంచి ఏ సినిమాకు మేము పర్మిషన్స్ ఇవ్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి. మీరు బిజినెస్ చేసుకోండి కానీ రేట్లు పెంచాం. మేము స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వమన్నాడు. ఆ మాట మీద ఉంటాడేమో రేవంత్ రెడ్డి అనుకుంటే నెలకే కాలు జారిండు. నెలకే
ఆయన అన్నమాట ఆయనే జారిపడ్డాడు. జారిపడి మళ్ళీ బాలకృష్ణ సినిమాకు, ఆ సినిమాకు, ఈ సినిమాకి ఇప్పుడు అన్ని సినిమాలకు రేట్లు పెంచేసిండ్రు. అన్ని సినిమాలకు స్పెషల్ షోలు ఇచ్చిండ్రు. ఇంకా దానివల్ల కష్టపడేది మళ్ళీ జనమే. అది మ్యాండేటరీ కాకపోవచ్చు సినిమా చూడడం. కానీ ఒక అభిమానంతో సినిమా చూడొచ్చు. లేకపోతే రిలాక్స్‌నెస్ కోసం సినిమా చూడొచ్చు. లేకపోతే టైమ్ పాస్ కోసం సినిమా చూడొచ్చు. కానీ అట్లాంటోళ్ళ జేబులని గుల్ల. ఇన్ని సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ అయినా సరే సినిమా థియేటర్‌లో పాప్‌కార్న్ రేటును తగ్గించగలిగిండ్రా? ఒక వాటర్ బాటిల్ రేటు తగ్గించగలిగిండ్రా? అన్నారు ఎవరో ఒక కామెంట్ కూడా చూసిన. మిమ్మల్ని ఎవరు తినమన్నారు పాప్‌కార్న్? పోయింది ఎంటర్‌టైన్‌మెంట్‌కి. వాళ్ళు ఆ రేట్‌లో పెంచాలి. గవర్నమెంట్ వాళ్ళను ఆ సినిమా వాళ్ళని కూడా లిమిట్ చేయాలి కదా! ఎవరైనా కూడా సినిమా చూడాలనుకున్న వాళ్ళు చాలామంది థియేటర్‌కి పోయి సినిమా చూద్దామనుకుంటారు. ఐబొమ్మలోనో, చిన్న టీవీలోనో లేకపోతే బప్పం టీవీ ఓపెన్ చేసుకొని ఒక టీవీలో చూడాలని అనుకోరు. ఆయన చేసింది తప్పే కావచ్చు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన చేసింది కరెక్టేమో అని ఒక సపోర్టు ఆయనకే దొరుకుతుంది. ఐబొమ్మ రవికే దాని మీద మీరు ఈడీ రైట్స్ అంటున్నారు, సిబిఐ రైట్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. చాలా ఎక్కువ. అది నాకు తెలిసి చాలా చిన్న కేసు. పెద్ద కేసేం కాదు అది. చూడండి త్వరలో బయటకు వస్తాడు ఆయన మళ్ళీ. చట్టపరంగా అది పెద్ద నేరమేం కాకపోవచ్చు. కానీ చట్టపరంగా నేరం కావచ్చు. బట్ అది ఎంత పెద్ద నేరం అనేది ప్రజలు తెలుసు. పోలీసులు కూడా డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ జరిగిన తప్పేందనేది పోలీసు పెద్దలు కూడా ఆలోచించాలి. సినిమా ఇండస్ట్రీని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం? పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ రేట్లు తగ్గించలేకపోతున్నారు? వాళ్ళ రేట్లు తగ్గించినప్పుడు వీళ్ళే ఎవరు ఐబొమ్మ చూడరు, బప్పం చూడరు, మూవీ రూల్స్ చూడరు, ఇంకేవి చూడరు కదా! ఎందుకో పోలీసులు చేసే చాలా పనులకు సమాజం నుంచి సపోర్ట్ దొరుకుతుంది. పోలీసులు మన కోసమేగా చేస్తున్నదని. కానీ ఐబొమ్మ రవి విషయంలో మాత్రం పోలీసులకు ఏమాత్రం సపోర్ట్ లేదు. వాళ్ళు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్న వీడియోల కింద కూడా పెడుతున్నారు. మీరు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఏం సాధించలేరని. ఇది పోలీసులే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజం అయితే చాలా క్లారిటీగా ఉందనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.